వెల్కమ్ టు వెంకట్ సాయి స్టడీస్ యూట్యూబ్ ఛానల్ అండి. లాస్ట్ వీడియోస్లో మనం ఇన్ఈక్వాలిటీస్లో కొన్ని క్వశ్చన్స్ చూసాము. అందులో చాలా ఇంపార్టెంట్ ఎయిదర్ ఆర్ అండి. ఎయిదర్ ఆర్ అనేటువంటిది ప్రతి క్వశ్చన్లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది కాబట్టి ఎవ్రీవన్ మస్ట్ అండ్ షుడ్ ఆ వీడియో చూసిన తర్వాత రిమైనింగ్ వీడియోస్ చూడండి అమ్మా. ఎయిదర్ ఆర్లో 3 కేసెస్లో మనకు తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ 3 కేసెస్ను ఆ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. 100% ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆ వీడియోని మీరు ఫాలో అవ్వండి. అది ఫాలో అయితే ఎయిదర్ ఆర్ అనేటువంటి ఆప్షన్ ఎలా తీసుకోవాలి అనేటువంటి ఐడియా మీకు వస్తుంది. క్లియర్? సో ఇంతవరకు మనం ఎలాంటి క్వశ్చన్ చూసామంటే ఫార్వర్డ్ డైరెక్షన్స్లో ట్రావెల్ అయితే ఎలా ఉంటుంది, రివర్స్ డైరెక్షన్స్లో వస్తే ఎలా ఉంటుంది, దాని తర్వాత ఎయిదర్ ఆర్ తీసుకోవడానికి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయంటే ఎన్ని కేసెస్లో మనం ఎయిదర్ ఆర్ అనేటువంటి ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవచ్చు అనేటువంటి ఇక్కడ చూసామండి. ఈరోజు మనము ఈ 3 టైప్స్ అంటే లాస్ట్లో వీడియోస్లో మనం చెప్పుకున్నటువంటి 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్లో కూడా స్టేట్మెంట్ అనేటువంటిది సింగిల్ స్టేట్మెంట్గా ఫ్రేమ్ అయ్యి మనకు సెట్ చేసినటువంటి క్వశ్చన్స్ని చూసాము. బట్ ఈరోజు క్వశ్చన్ ఎలా ఉంటుందంటే స్టేట్మెంట్ సింగిల్ స్టేట్మెంట్గా కాకుండా డివైడ్ అయి ఉంటుంది. అలా డివైడ్ అయి ఉన్నటువంటి స్టేట్మెంట్ను సింగిల్ స్టేట్మెంట్గా మనం ఫ్రేమ్ చేసి తర్వాత కంక్లూషన్స్ను మనము ఫాలో అవుతున్నాయా నాట్ ఫాలో అవుతున్నాయా చెక్ చేసుకోవాలి. రిమైనింగ్ ప్రొసీజర్ అంతా సేమ్గా ఉంటుందండి. ఒక 3 or 4 క్వశ్చన్స్ చూద్దాం ఇక్కడ. క్లియర్? దెన్ గో టాపిక్. ఫస్ట్ క్వశ్చన్ ఈస్, ఫస్ట్ స్టేట్మెంట్ దగ్గరికి వస్తేమా m greater than or is equal to s, k less than a, s is equal to t, a greater than y, k greater than m, y less than or is equal to o, t greater than or is equal to e. Then conclusions. First conclusion, m greater than e, and second one m is equal to e, third one o greater than s. క్లియర్? ఈ క్వశ్చన్లోకి వస్తే ఇంతవరకు మనం చూసిన క్వశ్చన్స్ అన్నీ ఎలా ఉన్నాయంటే ఇచ్చినటువంటి స్టేట్మెంట్ సింగిల్ స్టేట్మెంట్గా ఫ్రేమ్ అయి రెడీగా ఉన్నటువంటి క్వశ్చన్స్ను మనము ఫార్వర్డ్ డైరెక్షనా రివర్స్ డైరెక్షనా 2 రూల్స్ ఫాలో అవుతున్నాయా, 2 రూల్స్ ఫాలో అవుతే మన కంక్లూషన్ ఫాలో అవుతుందో చెక్ చేసుకుంటూ వెళ్ళేటువంటి వాళ్ళం. బట్ ఇక్కడ మనం చూస్తే ఉన్నటువంటి కంక్లూషన్స్ కూడా డిఫరెంట్ పార్ట్స్గా డివైడ్ అయి ఉన్నాయి. ఈ డిఫరెంట్ పార్ట్స్గా డివైడ్ అయి ఉన్నటువంటి ఈ మొత్తం స్టేట్మెంట్ను ఒక సింగిల్ స్టేట్మెంట్గా ఫ్రేమ్ చేసుకోవాలి. ద ఫస్ట్ వన్ ఫ్రేమ్ చేసుకుంటే ఇక్కడ మీరు ఏ ఎలిమెంట్నైనా సెలెక్ట్ చేసుకోవచ్చండి. మీ ఇష్టం, ఏ ఎలిమెంట్ సెలెక్ట్ చేసుకున్నా సరే ఒక సింగిల్ స్టేట్మెంట్ ఫ్రేమ్ అవుతుంది. అది మీకు చూద్దాం. ఫస్ట్ నేను ఎంతోనే స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ పార్ట్ నుంచి స్టార్ట్ చేస్తాను. దట్ ఈస్ m greater than or is equal to s. ఇక్కడ ఎస్తో ఎండ్ అయింది కాబట్టి నెక్స్ట్ లింక్ ఎలా ఉండాలంటే ఎస్తో స్టార్ట్ అయినటువంటి పార్ట్ మనం చూస్ చేసుకోవాలి. ఇక్కడ చూసుకుంటే ఎస్తో స్టార్ట్ అయినటువంటి పార్ట్ థర్డ్ వన్లో ఉంది. ఈజ్ ఈక్వల్ టు టీ అంటే కంటిన్యూషన్ ఉండే విధంగా చెక్ చేసుకుంటూ రావాలి. ఇక టీతో ఎండ్ అయ్యాము. నెక్స్ట్ టీతో మనకు స్టార్ట్ అయ్యేటువంటి పార్ట్ ఏమన్నా ఉందో చెక్ చేసుకోవాలి. ఈ పార్ట్ క్లోజ్, ఇది క్లోజ్. నెక్స్ట్ టీ గ్రేటర్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఈ. ఓకేనా అండి? ఇక్కడ ఈతో ఎండ్ అయింది అంటే ఎండ్ ఇవ్వాలి. నెక్స్ట్ స్టార్టింగ్ ఇదే రూల్ ఏం లేదమ్మా, మన కంటిన్యూషన్ ఉండే విధంగా చెక్ చేసుకుంటూ రావాలి. నెక్స్ట్ చెక్ చేసుకుంటే ఇక్కడ ఈతో స్టార్టింగ్ వేరే ఎలిమెంట్ అనేటువంటిది ఏమీ లేదు. సో ఎమ్, ఎస్, టీ ఈ 4 ఎలిమెంట్స్లో ఏ ఒక ఎలిమెంట్ అయినా ఉన్నటువంటి దాంట్లో ఉందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తే కే గ్రేటర్ దాన్ ఎం అనేది, ఇక్కడ ఎం అనేటువంటి ఎలిమెంట్ ఇక్కడ ఉంది అంటే ఎంకు కేకు రిలేషన్ వచ్చే విధంగా ఒక పార్ట్ ఇక్కడ ఉంది కాబట్టి మీనింగ్ అనేటువంటిది మారకుండా యాజ్ ఇట్ ఈస్ మనం రాసుకోగలగాలి. కే గ్రేటర్ దాన్ ఎం అంటే ఎంకు కేకు మనం రిలేషన్ డ్రా చేయగలిగాము. ఎప్పుడైతే కొత్తగా కే అనేటువంటి ఎలిమెంట్ ఇక్కడ యాడ్ అయ్యింది, ఇక్కడ కేకు సంబంధించి ఇంకొక ఎలిమెంట్ ఉంది కే లెస్ దాన్ ఏ. మీనింగ్ ఎటువంటి పరిస్థితుల్లో మారకూడదమ్మా. దీని మీనింగ్ ఏంటంటే కే అనేటువంటిది ఏ కన్నా చిన్నగా ఉంది అని దాని మీనింగ్. ఇక్కడ మనము ఫీడ్ చేసేటప్పుడు అలానే ఉంటుంది. ఇక్కడ కే లెస్ దాన్ ఏ కాబట్టి ఈయనే ఏ రాయాలని రూల్ ఏం లేదు. కే లెస్ దాన్ ఏ అన్నా ఏ గ్రేటర్ దాన్ కే అన్న మీనింగ్ ఒకటే అండి. క్లియర్? సో దీన్ని బేస్ చేసుకొని కే అనేటువంటిది లెఫ్ట్ సైడ్లో ఉంది కాబట్టి ఏ గ్రేటర్ దాన్ కే రాసుకున్నాం. ఓకేనమ్మా? నెక్స్ట్ లాస్ట్లో మిగిలిపోయిన పార్ట్ ఇంకా ఏ వై వై ఓ ఉంది. ఇప్పుడు ఏ అనేటువంటి ఎలిమెంట్ ఇక్కడ మనకు ఉంది కాబట్టి ఏ గ్రేటర్ దాన్ వై అన్నాడు. ఏ గ్రేటర్ దాన్ వై అన్నా
వై లెస్ దాన్ ఏ అన్న మీనింగ్ ఒకటి. ఎందుకు మార్చుకోవాల్సి ఇక్కడ వచ్చిందంటే ఏ అనేటువంటి లెఫ్ట్ ఎండ్లో ఉంది, ఇక్కడ మనకు రైట్ సైడ్ స్పేస్ ఖాళీగా లేదు కాబట్టి వై లెస్ దాన్ ఏలో ఇక్కడ వై లెస్ దాన్ ఏ, మా వై లెస్ దాన్ ఏ అన్నా ఏ గ్రేటర్ దాన్ వై అన్నా మీనింగ్ ఒకటి. సో ఫైనలీ వై అనేటువంటి ఎలిమెంట్ ఇక్కడ మనకు సెట్ చేసాము. ద లాస్ట్ వన్ వై లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఓ, దాన్ని ఏం రాసుకోవచ్చు అండి ఇక్కడ మనము ఓ గ్రేటర్ దాన్ ఈజ్ ఈక్వల్ టు వై. మనము సెట్ చేసేటప్పుడు ఇక్కడ సింబల్స్ మధ్య రిలేషన్ అనేటువంటిది మారకోకుండా ఉండాలి. ఇక లెస్ దాన్ అంటే లెస్ దానే ఉండాలి, రూల్ ఏం లేదమ్మా. బట్ అక్కడ ఉన్నటువంటి మీనింగ్లో ఎటువంటి చేంజ్ రాకూడదు. క్లియర్. ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది ఇచ్చినటువంటి స్టేట్మెంట్ డిఫరెంట్ పార్ట్స్గా డివైడ్ అయి ఉంది. ఆ డిఫరెంట్ పార్ట్స్గా డివైడ్ అయి ఉన్నటువంటి స్టేట్మెంట్ను ఒక సింగిల్ స్టేట్మెంట్గా ఫ్రేమ్ చేసుకున్నాము. ఎంతోనే స్టార్ట్ చేయాలి అని రూల్ ఏం లేదు. ఇక్కడ ఉన్నటువంటి పార్ట్స్లో ఎక్కడి నుంచి మీరు స్టార్ట్ చేసినా సరే ఫైనల్గా ఒక సింగిల్ స్టేట్మెంట్ అనేటువంటిది ఫ్రేమ్ అవుతుంది. ఎప్పుడైతే ఒక సింగిల్ స్టేట్మెంట్గా ఫ్రేమ్ అయిందో రిమైనింగ్ ప్రొసీజర్ అంతా కామన్గా ఉంటుందమ్మా. దెన్ గో టు కంక్లూషన్ నెంబర్ 1కి వస్తే ఎం అండ్ ఈ. ఇక్కడ ఎం దగ్గర నుంచి ఈకు ట్రావెల్ అవుతున్నాము, డైరెక్షన్ ఫార్వర్డ్ డైరెక్షన్. క్లియర్. డైరెక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, లాస్ట్ వీడియోస్లో మీకు చెప్పానమ్మా. ఫస్ట్ రూల్ నెంబర్ 1 ఎలా చెక్ చేసుకోవాలంటే రిలేషన్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. రిలేషన్ మీన్స్ ఎం మరియు ఈల మధ్య ప్రజెంట్ అయినటువంటి సింబల్స్ ఒకే ఫ్యామిలీకి సంబంధించి ఉన్నాయా, వేరు వేరు ఫ్యామిలీకి సంబంధించి ఉన్నాయా చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తే గ్రేటర్ దాన్ ఈజ్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఈజ్ ఈక్వల్ టు దీస్ టూ సింబల్స్ ఆర్ బిలాంగ్స్ టు సేమ్ ఫ్యామిలీ. సో దర్ ఇస్ అ రిలేషన్ బిట్వీన్ ఎం అండ్ ఈ. అబ్సల్యూట్లీ క్లియర్. ఎప్పుడైతే రిలేషన్ కలిగి ఉంటుందో అప్పుడు మనము సింబల్ ప్రిఫరెన్స్ చెక్ చేసుకోవాలి. అంటే రూల్ నెంబర్ 1 సాటిస్ఫై అయింది. ఇప్పుడు రూల్ నెంబర్ 2 చెక్ చేసుకోవాలి. మా గ్రేటర్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఈ రెండు సింబల్స్ మాత్రమే ప్రజెంట్ అయితే ఈ రెండు సింబల్స్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏ సింబల్కి ఇస్తామండి? ఎప్పటికీ గ్రేటర్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు. ఈ గ్రాఫ్ అనేటువంటిది ఎప్పటికీ మర్చిపోకూడదు. క్లియర్. ఈ గ్రాఫ్కు సంబంధించినటువంటి స్టోరీ ఫస్ట్ 2 వీడియోస్లో చెప్పాను. ఫస్ట్ వీడియోలో స్టోరీస్ ఉన్నాయి, తర్వాత ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేశామండి. సో ఈ గ్రేటర్ దాన్ ఈజ్ ఈక్వల్ టు ఈ రెండు సింబల్స్ ప్రజెంట్ అయితే ఈ రెండు సింబల్స్లో ఫస్ట్ ప్రిఫరెన్స్గా గ్రేటర్ దాన్ ఈజ్ ఈక్వల్ టుకి ఇస్తాము. ప్రిఫరెన్స్ మీన్స్ మన ఆన్సర్గా గ్రేటర్ దాన్ ఈజ్ ఈక్వల్ టు రావాలి అని మీనింగ్. ఓకేనా. డైరెక్షన్ ఫార్వర్డ్ ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈస్ మన ఆన్సర్ గ్రేటర్ దాన్ ఈజ్ ఈక్వల్ టు ఉండాలి. కానీ ఇక్కడ ఏముందండి? గ్రేటర్ దాన్ ఉంది అంటే రిలేషన్ కలిగి ఉన్నప్పటికీ సింబల్ ప్రిఫరెన్స్ సాటిస్ఫై కాలేదు కాబట్టి కంక్లూషన్ నెంబర్ 1 నాట్ ఫాలోస్. నెక్స్ట్ కంక్లూషన్ నెంబర్ 2కి వస్తే ఎం అండ్ ఈ ఇచ్చాడు, ఇవే ఎలిమెంట్స్ ఇక్కడ రిపీట్ అయ్యాయి కాబట్టి రిలేషన్ కలిగి ఉంది. సింబల్ అనేటువంటిది గ్రేటర్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు వస్తే కరెక్ట్ అవుతుంది. బట్ ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు వచ్చింది కాబట్టి ఈ కంక్లూషన్ కూడా నాట్ ఫాలోస్. ఫైనల్గా థర్డ్ వన్ లెక్క వస్తే ఓ అండ్ ఎస్. అంటే ఓ దగ్గర నుంచి ఎస్కు ట్రావెల్ అవుతున్నాము, డైరెక్షన్ వచ్చేసి ఫార్వర్డ్ డైరెక్షన్. రూల్ నెంబర్ 1 రిలేషన్ కలిగి ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఓ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఎస్కు ట్రావెల్ అవుతున్నాము, మధ్యలో సింబల్స్ చెక్ చేస్తే ద ఫస్ట్ సింబల్ ఇస్ గ్రేటర్ దాన్ ఈజ్ ఈక్వల్ టు, నెక్స్ట్ వచ్చిన సింబల్ లెస్ దాన్. అంటే ఈ రెండు సింబల్స్ కూడా 2 డిఫరెంట్ ఫ్యామిలీస్కి సంబంధించి ఉన్నాయి కాబట్టి చూస్తా మనకు అర్థమైంది అక్కడ ఓ మరియు ఎస్కు రిలేషన్ కలిగి లేదు. రిలేషన్ లేకపోతే ఈ కంక్లూషన్ కూడా నాట్ ఫాలోస్. సో ఫైనల్గా మనం ఆన్సర్కి వెళ్ళే ముందు చెక్ చేసుకుంటే లాస్ట్ వీడియోలో మీకు ఎయిదర్ ఆర్ అనేటువంటి ఆప్షన్ ఎలా తీసుకోవాలి అనేటువంటి కేసెస్లో ఫస్ట్ కేసు అని చెప్పానంటే రూల్ నెంబర్ 1 సబ్జెక్ట్ అండ్ ప్రిడికేట్ ఈక్వల్గా ఉండాలి. అంటే ఏ రెండు కంక్లూషన్స్ని అయితే మనం కంపేర్ చేస్తున్నామో ఆ రెండు కంక్లూషన్స్లోని ఎలిమెంట్స్ ఈక్వల్గా ఉండాలి. ఎం అండ్ ఈ. నేను ఇక్కడ ఫస్ట్ 1 సెకండ్ 1 కంపేర్ చేస్తున్నానండి. సో ఈ రెండు కంక్లూషన్స్లో కూడా ఎలిమెంట్స్ అనేటువంటివి ఈక్వల్గా ఉన్నాయి. రూల్ నెంబర్ 1 సాటిస్ఫై. రూల్ నెంబర్ 2 ఇండివిజువల్గా ఆ రెండు కంక్లూషన్స్ రాంగ్ అవ్వాలి. ఏ రెండు? మనం ఏ రెండింటిని అయితే కంపేర్ చేస్తున్నామో ఆ రెండు కంక్లూషన్స్ ఇండివిజువల్గా రాంగ్ అయి ఉండాలి. ఫస్ట్ 1 ఇండివిజువల్గా రాంగ్, సెకండ్ 1 ఇస్ ఆల్సో ఇండివిజువల్గా రాంగ్ అయింది. సో సెకండ్ రూల్ ఈజ్ ఆల్సో సాటిస్ఫైస్. నెక్స్ట్ ఫైనల్లీ సింబల్స్ని క్లబ్ చేస్తాం. అంటే మనం ఏ రెండు కంక్లూషన్స్ని అయితే కంపేర్ చేస్తున్నామో ఆ రెండు కంక్లూషన్స్ మధ్యలో ఉన్నటువంటి సింబల్స్ను
క్లబ్ చేస్తామో అలా క్లబ్ చేసినప్పుడు మనకు రావాల్సినటువంటి సింబల్ ఫామ్ అవుతే, రావాల్సినటువంటిది అంటే కరెక్ట్ సింబల్ ఫామ్ అవుతే అప్పుడు ఎయిదర్ ఆర్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉన్న సింబల్ గ్రేటర్ దాన్, ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు సింబల్ ఉంది. ఈ రెండింటిని క్లబ్ చేస్తే ఫామ్ అయ్యేటువంటిది గ్రేటర్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు, అంటే ఎం అండ్ ఈ రెండు ఎలిమెంట్స్ మధ్య గ్రేటర్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు సింబల్ వచ్చింది. యాక్చువల్గా మన ఆన్సర్ రావాల్సినటువంటి సింబల్ కూడా గ్రేటర్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టునే. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ 3 రూల్స్ సాటిస్ఫై అయ్యాయి కాబట్టి ఇక్కడ మనం ఏ ఆన్సర్ తీసుకుంటామంటే ఎయిదర్ 1 ఆర్ 2 ఫాలోస్. క్లియర్? ఈ విధంగా మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్యాటర్న్లో ఇంకో 2 క్వశ్చన్ చూద్దామంటే నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ స్టేట్మెంట్ను సింగిల్ స్టేట్మెంట్గా ఫ్రేమ్ చేసుకోవడం ఇంపార్టెంట్. అక్కడ మీనింగ్ అనేటువంటిది మారకూడదండి. సింబల్స్ ఉన్నప్పుడు మ్యాక్సిమం 70 to 80% ఆస్పిరెంట్స్ కరెక్ట్ చేస్తారు. అండ్ లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఇస్తే, అలా కాకుండా @ హ్యాష్ స్టార్ ఇస్తే అక్కడ కన్ఫ్యూజ్ అవకాశం ఉంటుంది. ఫస్ట్ వీటిని ప్రాక్టీస్ చేస్తే నెక్స్ట్ చెప్పే క్వశ్చన్లు అవి కూడా ఉంటాయి. నెక్స్ట్ వన్, స్టేట్మెంట్ ఏ లెస్ దాన్ బి, C is equal to D, E less than F, B greater than D, G greater than or is equal to C, A greater than F, H is equal to E. ఇక్కడ కూడా క్వశ్చన్ చూసిన వెంటనే స్టేట్మెంట్ మనకు సింగిల్ స్టేట్మెంట్గా లేదు, డివైడ్ అయి ఉంది. ఇక్కడ దీనికి సంబంధించిన కంక్లూషన్లు వాడు ఏమి ఇచ్చాడంటే G greater than B, ఫస్ట్ వన్. The second conclusion, A greater than H. Third one, C is equal to H. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ బేస్ చేసుకొని కింద ఇచ్చినటువంటి ఈ 3 కంక్లూషన్స్ ఫాలో అవుతాయా లేవా చెక్ చేసుకోవాలి. ప్రతి ఒక్కటి చెక్ చేయాలమ్మా. అంటే ఏదైనా ఆప్షన్ తీసుకునే అవకాశం ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఏ కంక్లూషన్ ఫాలో అవుతుంది, ఏ కంక్లూషన్ ఫాలో కాదు అనేది చూసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే ఇచ్చినటువంటి స్టేట్మెంట్ సింగిల్ స్టేట్మెంట్లో ఉందా, సింగిల్ స్టేట్మెంట్ లేదు, దీన్ని సింగిల్ స్టేట్మెంట్ మనం మార్చుకోవాలి. ఇక్కడ ఏతోనే స్టార్ట్ చేయాలి అని రూల్ ఏం లేదు. మీరు ఏ ఎలిమెంట్ తీసుకున్నా ఈజీగా మనం సింగిల్ స్టేట్మెంట్ ఫ్రేమ్ చేసుకోవచ్చు అండి. ఎక్కడి నుంచి తీసుకోండి, అంటే బి దగ్గర నుంచి తీసుకున్నా, ఈ దగ్గర తీసుకున్నా వస్తుంది ఆన్సర్. కానీ మనకి ఈజీగా ఎలాంటి పార్ట్ తీసుకోవాలంటే ఇక్కడ ఏ తీసుకుంటే రైట్ హ్యాండ్లో బి ఉంటుంది, నెక్స్ట్ కంటిన్యూషన్లో బి రెడీగా ఉంది, ఇక్కడ డి ఉంది, డి ఈజ్ ఈక్వల్ టు సి. అంటే రిలేషన్స్ అనేటువంటి మనకు ఇక్కడ తీసుకుంటే ఈజీగా ఉంటుంది, దాన్ని మనం బేస్ చేసుకొని సాల్వ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ ఇదే పార్ట్ తీసుకోవాలని రూల్ ఏం లేదు, మళ్ళీ చెప్తున్నానమ్మా. సో ఏ లెస్ దాన్ బి ఫస్ట్ పార్ట్ తీసుకున్నాను. బితో రిలేషన్ కానీ ఏతో రిలేషన్ కానీ కలిగి ఉన్నటువంటి పార్ట్ని తీసుకోండి. ఇక్కడ తీసుకుంటే సార్ బి గ్రేటర్ దాన్ డి రాసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మేము ఏ తీసుకుంటామంటే ఏ గ్రేటర్ దాన్ ఎఫ్ ఉంది. ఇక్కడ ఏ గ్రేటర్ దాన్ ఎఫ్ అంటే ఇక్కడ రైట్ సైడ్ స్పేస్ లేదు ఎఫ్ రాసేటువంటి దానికి. ఏ గ్రేటర్ దాన్ ఎఫ్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఎఫ్ లెస్ దాన్ ఏ. ఏ గ్రేటర్ దాన్ ఎఫ్ అన్నా ఎఫ్ లెస్ దాన్ ఏ అన్నా మీనింగ్ ఒకటే అండి. క్లియర్? సో నెక్స్ట్ కండిషన్ తీసుకుంటే ఇది తీసుకుందాం, బి గ్రేటర్ దాన్ డి. నెక్స్ట్ సి ఈజ్ ఈక్వల్ టు డి. ఈక్వల్ అంటే సి అనేటువంటి ఎలిమెంట్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో డి అనేటువంటి ఎలిమెంట్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంది. ఈజ్ ఈక్వల్ టు ఉంటే రైట్ సైడ్ ఆ లెఫ్ట్ సైడ్ అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ అవసరం లేదండి. సో ఈజ్ ఈక్వల్ టు సి, ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ సి తీసుకుంటే సి అనేటువంటి ఎలిమెంట్ ఉంది కాబట్టి జీ గ్రేటర్ దాన్ ఈజ్ ఈక్వల్ టు సి అన్నాడు. అంటే జీ అనేటువంటిది సికు లెఫ్ట్ సైడ్ అక్కడ కనబస్తుంది, కానీ ఇక్కడ లెఫ్ట్ సైడ్ రాసిన అవకాశం లేదు కాబట్టి జీ గ్రేటర్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు సిని మనం ఎలా రాసుకోవచ్చు అంటే సి లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు జీగా రాసుకోవచ్చా. సో సి లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు జీ. క్లియర్? అండ్ నెక్స్ట్ ఇక్కడ జీ అనేటువంటి ఎలిమెంట్ కొత్తగా వచ్చింది. ఇప్పుడు జీకి సంబంధించినటువంటి ఎలిమెంట్స్ ఏమన్నా ఉన్నాయా అండి? లేవు. అంటే నెక్స్ట్ థింగ్ ఎలాంటివంటే ఇక్కడ మనం సెట్ చేసినటువంటి ఎలిమెంట్స్లో ఏదో ఒకటి ఇక్కడ పార్ట్ ఉంటుంది, ఆ పార్ట్ మనం క్యాచ్ చేయాలి. ఇక్కడ ఏ అనేటువంటిది ఉంది, ఏ గ్రేటర్ దాన్ ఎఫ్ అనేటువంటిది అన్నా ఎఫ్ లెస్ దాన్ ఏ అన్న మీనింగ్ ఒకటి కాబట్టి ఎఫ్ లెస్ దాన్ ఏ. సో ఈ పార్ట్ తీసుకున్నాం. నెక్స్ట్ ఎఫ్ అనేటువంటిది ఎప్పుడైతే మన స్టేట్మెంట్లో ఒక పార్ట్ ఇంక్లూడ్ అయిపోయిందో ఈ లెస్ దాన్ ఎఫ్ అన్న ఎఫ్ గ్రేటర్ దాన్ ఏ అన్న మీనింగ్ ఒకటే, కానీ ఇక్కడ ఎఫ్కు రైట్ సైడ్ స్పేస్ లేదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా తీసుకోవచ్చు ఈ లెస్ దాన్ ఎఫ్.
సో ఫైనలీ ఇంకేమున్నాయమ్మా, హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఈ అని చెప్పారు, ఇక్కడ ఈ ఉంది. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఈ. మన క్వశ్చన్లో ఇచ్చినటువంటి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ అన్నింటినీ కలిపి మనం ఒక సింగిల్ స్టేట్మెంట్గా ఫ్రేమ్ చేయగలిగాము. ఈ సింగిల్ స్టేట్మెంట్ ఫ్రేమ్ చేసిన తర్వాత రిమైనింగ్ ప్రొసీజర్ ఇస్ సేమ్. ద కంక్లూషన్ నెంబర్ 1, జీ గ్రేటర్ దాన్ బి. ద రూల్ నెంబర్ 1, రిలేషన్ కలిగి ఉండడము. సో జీ మరియు బీకు రిలేషన్ కలిగి ఉందా చెక్ చేసుకుంటే, జీ దగ్గర నుంచి బీకు రివర్స్ డైరెక్షన్లో వస్తున్నాము. డైరెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. జీ మరియు బీల మధ్య రిలేషన్ కలిగి ఉందా చూసి విన్న ఆన్సర్ చెప్పొచ్చు. జీ మరియు బీల మధ్య ప్రజెంట్ అయినటువంటి సింబల్స్ ఇక్కడ చూస్తే లెస్ దాన్ ఈజ్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్. 2 డిఫరెంట్ ఫ్యామిలీస్కి సంబంధించినటువంటి సింబల్స్ ఇక్కడ ప్రజెంట్ అయ్యాయి కాబట్టి రిలేషనే సాటిస్ఫై కాలేదు. ఎప్పుడైతే రిలేషన్ లేకుండా ఉంటుందో అప్పుడు మనం సింబల్ ప్రిఫరెన్స్ చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కంక్లూషన్ నెంబర్ 1 నాట్ ఫాలోస్. నెక్స్ట్ సెకండ్ వన్ లెక్క వస్తే, ఏ అండ్ హెచ్ దగ్గరికి వస్తే, ఏ దగ్గర నుంచి హెచ్కు ట్రావెల్ అవుతున్నాము, డైరెక్షన్ రివర్స్ డైరెక్షన్లోకి వస్తున్నాము. ఏ మరియు హెచ్ల మధ్య రిలేషన్ కలిగి ఉందని చెక్ చేసుకుంటే ఇక్కడ ప్రజెంట్ అయిన సింబల్స్ లెస్ దాన్ ఈజ్ ఈక్వల్ టు. ఇక్కడ ప్రజెంట్ అయినటువంటి సింబల్స్ అన్నీ కూడా ఒకే ఫ్యామిలీకి సంబంధించి ఉన్నాయి కాబట్టి దెర్ ఈజ్ ఎ రిలేషన్ కలిగి ఉంది. క్లియర్. నెక్స్ట్, ఎప్పుడైతే రిలేషన్ కలిగి ఉంటుందో అప్పుడు ఈ 2 ఎలిమెంట్స్ మధ్య ప్రజెంట్ అయినటువంటి సింబల్ కరెక్ట్గా ఉందా చెక్ చేసుకోవాలి. సింబల్ ప్రిఫరెన్స్ చూసుకుంటే ఇక్కడ లెస్ దాన్ ఈజ్ ఈక్వల్ టు, ఈ 2 సింబల్స్ మాత్రమే ప్రజెంట్ అయ్యాయి. సో ఈ గ్రాఫ్ ప్రకారము లెస్ దాన్ ఈజ్ ఈక్వల్ టు 2 సింబల్స్ మాత్రమే ప్రజెంట్ అయి ఉంటే ఈ రెండింటిలో ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తామండి? యాక్చువల్గా లెస్ దాన్ ఆన్సర్ రావాలి. ఎప్పుడు ఫార్వర్డ్ డైరెక్షన్ అయి ఉంటే లెస్ దాన్ ఆన్సర్గా రావాలి. కానీ ఇక్కడ డైరెక్షన్ ఎలా ఉందండి? రివర్స్ డైరెక్షన్లో ఉంది. మరి డైరెక్షన్ రివర్స్లో ఉంటే లెస్ దాన్ రివర్స్ ఏముందండి? గ్రేటర్ దాన్. ఇక్కడైతే చూసిన వెంటనే మనం ఆన్సర్ పెట్టేయచ్చు, కానీ సింబల్స్ వచ్చినప్పటికి కూడా ఆలోచించి ఒకే మెథడ్ ఫాలో కావాలి కాబట్టి ఇలా రివర్స్ ప్రొసీజర్ మీకు చెప్తున్నానండి. క్లియర్. సో యాక్చువల్గా మన ఆన్సర్ సింబల్స్ బేస్ చేసుకుంటే లెస్ దాన్ రావాలి. ఇది రివర్స్ డైరెక్షన్లో ఉంది కాబట్టి లెస్ దాన్ రివర్స్లో గ్రేటర్ దాన్, అంటే ఆన్సర్గా మనకు గ్రేటర్ దాన్ ఉండాలి. ఇక్కడ ఏముందండి? సింబల్ ఈజ్ గ్రేటర్ దాన్. సో రిలేషన్ కలిగి ఉంది, సింబల్ ప్రిఫరెన్స్లో కూడా సెట్ అయింది కాబట్టి కంక్లూషన్ నెంబర్ 2 ఫాలోస్. సో దెన్ ఫైనల్లీ థర్డ్ వన్, సి ఈజ్ ఈక్వల్ టు హెచ్ అని ఇచ్చాడు. సి దగ్గర నుంచి హెచ్కు ట్రావెల్ అవుతున్నాము, డైరెక్షన్ రివర్స్ డైరెక్షన్. సి మరియు హెచ్ల మధ్య ప్రజెంట్ అయినటువంటి సింబల్స్ను మనం గమనిస్తే ఈజ్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ లెస్ దాన్. సో ఎప్పుడైతే మనకు సింబల్స్ మ్యాచ్ కాలేదో అక్కడే ఈ 2 ఎలిమెంట్స్ మధ్య అసలు రిలేషనే కలిగి లేదు. ఫస్ట్ రూలే సాటిస్ఫై కాలేదు కాబట్టి కంక్లూషన్ నెంబర్ 3 నాట్ ఫాలోస్. క్లియర్. అంటే దీని ఆన్సర్ ఏమవుతుందమ్మా? ఓన్లీ కంక్లూషన్ నెంబర్ 2 ఫాలోస్. క్లియర్. ఇక్కడ సింగిల్ పార్టే ఉంది కదా. నెక్స్ట్ క్వశ్చన్లో కొంచెం స్టేట్మెంట్స్, కొంచెం లాంగ్ స్టేట్మెంట్స్ ఉంటాయండి, అవి కూడా చూద్దాము ఒకసారి. ఓకేనా? స్టేట్మెంట్స్ను ఫస్ట్ మనం అబ్జర్వ్ చేస్తూ రావాలండి. స్టేట్మెంట్ అబ్జర్వ్ చేసిన తర్వాత సింగిల్ పార్ట్లో ఉంటే ఈజీ, సింగిల్ పార్ట్ లేకపోతే మనమే ఒక సింగిల్ స్టేట్మెంట్గా ఫ్రేమ్ చేసుకోగలగాలి. సో అలాంటి క్వశ్చన్లో ఇంకొంచెం స్టేట్మెంట్ P greater than or is equal to V is equal to S less than B less than or is equal to K. Semicolon. K is equal to R less than L greater than or is equal to H less than C less than or is equal to T. Conclusion number 1, P greater than or is equal to R. The second one, S less than H. Third one, R greater than P. ఓకేనా? ఇక్కడ అన్నీ మనం జాగ్రత్తగా గమనించాలమ్మా. ఇక్కడ కూడా క్వశ్చన్ చూసిన వెంటనే స్టేట్మెంట్ అనేటువంటిది సింగిల్ స్టేట్మెంట్గా ఫ్రేమ్లో లేదు.
ముందు క్వశ్చన్ లాగా చిన్న చిన్న పార్ట్స్ కాకుండా కొంచెం పెద్ద పార్ట్స్గా ఇచ్చాడు. 2 పార్ట్స్గా ఇక్కడ మన స్టేట్మెంట్ ఉంది. దీన్ని సింగిల్ పార్ట్గా చూసుకోవాలి. చూసిన వెంటనే అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కేతో ఎండ్ అయింది, ఇక్కడ కేతో స్టార్ట్ అయింది. ఇది కొంచెం ఈజీగా అనిపిస్తూ ఉంటుంది, కానీ ఇలాంటివి 3-4 పార్ట్స్ కూడా ఎగ్జామ్స్లో వస్తూ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ని కూడా చూద్దామండి. సో ఇక్కడ దీన్ని సింగిల్ స్టేట్మెంట్గా మార్చడం చాలా ఈజీ. ఇక్కడ కేతో ఎండ్ అయింది, ఇక్కడ కేతో స్టార్ట్ అయింది కాబట్టి ఈజీగా మనం లింకప్ చేసుకోవచ్చు. క్లియర్. ఇప్పుడు ఇదంతా ఒక సింగిల్ స్టేట్మెంట్గా ఫ్రేమ్ అయింది. అలానే అన్ని క్వశ్చన్లు అలా ఉండవండి. కొన్ని క్వశ్చన్స్లో డిఫరెంట్గా, అంటే కే అనేటువంటిది మిడిల్లో ఎక్కడైనా ఇచ్చి ఉంటుంది, దాన్ని కూడా జాగ్రత్త చూసి మనం రాసుకుంటూ రావాలి. ఇక్కడ ఎడ్జెస్ట్లో ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా మనం సింక్ చేసాము. ఓకేనా. ఇప్పుడు సింగిల్ స్టేట్మెంట్గా ఫ్రేమ్ అయింది. కంక్లూషన్లోకి వస్తాం. ఓకేనా. కంక్లూషన్లోకి వస్తే ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే అమ్మా, ఎయిదర్ ఆర్ అనేటువంటి కేసును మనము సాల్వ్ చేసేదానికి 3 కేసెస్ ఉన్నాయి. ఆ 3 కేసెస్లో ఇక్కడ ఒకటి ప్రజెంట్ అయింది. అది చాలా క్వశ్చన్స్లో ఇవ్వరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఈ క్వశ్చన్లో వచ్చే అవకాశం చూద్దాం ఒకసారి. పి అండ్ ఆర్ అని, అంటే పి దగ్గర నుంచి ఆర్కు ట్రావెల్ అవుతున్నాం. డైరెక్షన్ ఏంటమ్మా? ఫార్వర్డ్ డైరెక్షన్. పి మరియు ఆర్ల మధ్య రిలేషన్ కలిగి ఉందా లేదా చెక్ చేసుకోవాలి. క్లియర్. అంటే గ్రేటర్ దాన్ ఈజ్ ఈక్వల్ టు లెస్ దాన్. ఇక్కడ 2 ఫ్యామిలీస్కు సంబంధించినటువంటి సింబల్స్ ప్రజెంట్ అయ్యాయి కాబట్టి రిలేషన్ లేదు. క్లియర్. సో రిలేషన్ లేదు కాబట్టి కంక్లూషన్ నెంబర్ 1 నాట్ ఫాలోస్. రిలేషన్ కలిగి ఉంటే సింబల్ చెక్ చేసుకొని దాని తర్వాత సింబల్ ప్రిఫరెన్స్ కూడా మ్యాచ్ అయితే అప్పుడు కంక్లూషన్ ఫాలో అవుతుంది. కానీ ఇక్కడ రిలేషన్ లేదు కాబట్టి స్టార్టింగ్లోనే కంక్లూషన్ నెంబర్ 1 నాట్ ఫాలోస్. నెంబర్ 2కి వస్తాం. ఎస్ అండ్ హెచ్. ఎస్ దగ్గర నుంచి హెచ్కు ట్రావెల్ అవుతున్నాము. ఈ మధ్యలో సింబల్స్ మనం చూసామంటే, అంటే రిలేషన్ మనం చెక్ చేస్తున్నామంటే లెస్ దాన్ ఈజ్ ఈక్వల్ టు లెస్ దాన్. అంటే ఎల్ వరకు మనకు రిలేషన్ కలిగి ఉంది. ఎప్పుడైతే ఎల్ను క్రాస్ చేసామో ఎల్ వరకు లెస్ దాన్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి సింబల్సే ప్రజెంట్ అవుతా వచ్చాయి. ఎల్ను క్రాస్ చేసిన వెంటనే గ్రేటర్ దాన్కి సంబంధించిన సింబల్ వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా రిలేషన్ కలిగి లేదు. అంటే ఫస్ట్ రూల్ నెంబర్ 1 సాటిస్ఫై అవ్వలేదు. రూల్ నెంబర్ 1 సాటిస్ఫై కాకపోతే కంక్లూషన్ నెంబర్ 2 ఈజ్ ఆల్సో నాట్ ఫాలోస్. కంక్లూషన్ నెంబర్ 3కి వస్తే ఆర్ అండ్ పి అని ఇచ్చారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆర్ దగ్గర నుంచి పీకు ట్రావెల్ అవుతున్నాము. డైరెక్షన్ రివర్స్ డైరెక్షన్. క్లియర్. ఇక్కడ కూడా రూల్ నెంబర్ 1 రిలేషన్ కలిగి ఉండాలి. ఇప్పుడు ఆర్ దగ్గర నుంచి పీకి ట్రావెల్ అయ్యేటప్పుడు కనపడినటువంటి సింబల్స్ ఏమున్నాయంటే ఈజ్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఈజ్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఈజ్ ఈక్వల్ టు. అంటే వి వరకు రిలేషన్ కలిగి ఉంది. ఎప్పుడైతే వీని క్రాస్ చేసి పక్కొచ్చామో గ్రేటర్ దాన్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఒక సింబల్ ఇక్కడ వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా రిలేషనే లేదు. అప్పుడు కంక్లూషన్ నెంబర్ 3 అనేటువంటిది ఫాలో కాదు. సో దీని తర్వాత మనం ఫస్ట్ 1 థర్డ్ 1 అంటే ఆన్సర్ డైరెక్ట్గా నన్ ఫాలోస్ అని తీసుకోకుండా జాగ్రత్తగా ఎయిదర్ ఆర్ అనేటువంటి ఆప్షన్ ఎలా తీసుకోవాలి అని 3 కేసెస్లో మీకు చెప్పాను లాస్ట్ వీడియోలో. ఆ 3 కేసెస్లో ఇక్కడ హిడెన్లో ఉందేమో చెక్ చేద్దాం ఒకసారి. ఫస్ట్ దాంట్లో వచ్చేసి పి గ్రేటర్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అని ఇచ్చాడు ఫస్ట్ కంక్లూషన్లో. అంటే దీని మీనింగ్ ఏందమ్మా? పి అనేటువంటి ఎలిమెంటు ఆర్ కన్నా పెద్దగా ఉండొచ్చు, అంటే గ్రేటర్ దాన్ పెద్దగా ఉండొచ్చు, లేకపోతే ఈక్వల్గా ఉండొచ్చు అని దాని మీనింగ్. నెక్స్ట్ ఏమి ఇచ్చారండి వాడు? ఆర్ గ్రేటర్ దాన్ పి అన్నాడు. ఆర్ గ్రేటర్ దాన్ పి అన్నా, పి లెస్ దాన్ ఆర్ అన్నా మీనింగ్ ఒకటే వస్తుందా రాదా అండి? సేమ్ మీనింగ్ కదమ్మా. ఆర్ గ్రేటర్ దాన్ పి అన్నా, పి లెస్ దాన్ ఆర్ అన్నా ఈ సింబల్ ఇక్కడ ప్లేస్ చేసుకుంటే పి లెస్ దాన్ ఆర్. ఈ 2 కంక్లూషన్స్ను నేను క్లబ్ చేస్తే యాక్చువల్గా బేసిక్గా మ్యాక్సిమం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చే ఎదురు ఎలా ఉంటుందంటే 2 ఎలిమెంట్స్ ఈక్వల్గా ఉండాలి, సాటిస్ఫైస్. ఇండివిజువల్గా 2 రాంగే ఉండాలి, సాటిస్ఫైస్. ఈ 2 ఎలిమెంట్స్ మధ్య సింబల్ను క్లబ్ చేస్తే కరెక్ట్ సింబల్ రావాలి. అసలు రిలేషన్ లేకపోతే కరెక్ట్ సింబల్ ఎక్కడ వస్తుంది కాబట్టి ఎయిదర్ అనేది రాదు అని పక్కన పెట్టేస్తూ ఉంటాం. కానీ ఎయిదర్ ఆర్ కేసులో లాస్ట్ పార్ట్లో మీకు ఏం చెప్పానంటే మనం గ్రాఫ్లో ఉన్నటువంటి మెయిన్ సింబల్స్ లెస్ దాన్, గ్రేటర్ దాన్, ఈజ్ ఈక్వల్ టు ఈ 3 సింబల్స్ ఒక
ఎలిమెంట్స్ ఏ కంక్లూషన్ మధ్యలో అయినా సరే ప్రజెంట్ అయితే అక్కడ మనం ఏం చెక్ చేయకుండా డైరెక్ట్గా ఎయిదర్ ఆర్ తీసుకోవచ్చు అని చెప్పాను. ఇక్కడ చూస్తే P గ్రేటర్ దాన్ ఆర్ అనే ఒక సింబల్ ఇచ్చాడు, P ఈజ్ ఈక్వల్ టు ఆర్ అని మీనింగ్ అయ్యేలాగా ఒక సింబల్ ఇచ్చాడు, నెక్స్ట్ P లెస్ దాన్ ఆర్ అని ఇచ్చాడు. అంటే ఉన్నటువంటి 3 సింబల్స్ ఈ 2 ఎలిమెంట్స్ మధ్య సాటిస్ఫై విధంగా ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ మనం తీసుకునే ఆప్షను ఎయిదర్ 1 or 3 ఫాలోవర్స్. సో ఎయిదర్ ఆర్ అనేటువంటిది 100% ప్రతి క్వశ్చన్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. కాబట్టి ఎవ్రీవన్ మస్ట్ అండ్ షుడ్ లాస్ట్ వీడియోలో ఆ ఎయిదర్ ఆర్ కేసుని చూడండి, ప్రతి క్వశ్చన్కి అది మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు వచ్చిన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్లో ఏ క్వశ్చన్ తీసుకున్నా సరే మీరు ఎయిదర్ ఆర్ సంబంధించినటువంటి పార్ట్ ఉంటుంది. లాస్ట్ వీడియో చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఎయిదర్ ఆర్ తీసుకోండి చూడండి మ్యాక్సిమం. అవి చూస్తే ఇక్కడ ఎయిదర్ ఆర్ ఎలా తీసుకోవాలి వచ్చింది అనే పార్ట్ మీకు మొత్తం 3 కేసెస్ ఉన్నాయి. ఆ 3 కేసెస్ని మీరు డెప్త్గా ఆలోచించగలిగారంటే ఆ మార్క్ అనేటువంటి పోకుండా ఈజీగా ఆన్సర్ వస్తుంది. యాక్చువల్గా ఈ ఇన్ఈక్వాలిటీస్ అనేటువంటి టాపిక్ వెరీ వెరీ ఈజీ కంపేర్ టు ఆల్ ద టాపిక్స్ ఇన్ రీజనింగ్. తక్కువ టైంలో ఎక్కువ మార్కులు వచ్చేటువంటి పార్ట్ ఇది. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవ్రీవన్ మస్ట్ అండ్ షుడ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.